ఎన్నికల తర్వాత అసెంబ్లీ ఎన్నికల కోలాహలం మొదలైంది. నువ్వా నేనా అంటూ పోటీలో గెలుపు పోరాటానికి పదును పెడుతున్నారు. ఇప్పుడంతా మహారాష్ట్ర, జార్ఖండ్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపైనే ప్రధాన ఫోకస్. అయితే రాజకీయాల్లో వారసత్వం మామూలైపోయింది. బంధుప్రీతి లేకుండా ఎన్నికలు జరగడం లేదు. ప్రస్తుతం జరుగుతున్న 2 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ఇదే తంతు. మహారాష్ట్ర ఎన్నికలకు రంగం సిద్ధమైంది. ఈ క్రమంలో అన్ని రాజకీయ పార్టీలు గెలుపు కోసం విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నాయి. అటు జార్ఖండ్లో అసెంబ్లీ ఎన్నికల పోరు పరాకాష్ఠకు చేరుకుంది. ఎలాగైనా అధికారాన్ని నిలబెట్టుకోవాలని అధికార జేఎంఎం కాంగ్రెస్ సంకీర్ణం అష్టకష్టాలు పడుతోంది. ఎన్నికల సమయం దగ్గర పడడంతో పోరు రసవత్తరంగా మారింది. ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్ తర్వాత దేశంలో అత్యధికంగా 288 అసెంబ్లీ స్థానాలున్న మహారాష్ట్రలో ఒకే విడతలో నవంబర్ 13న ఎన్నికలకు గాను మొత్తం 81 స్థానాలున్న జార్ఖండ్కు నవంబర్ 13, 20లో 2 విడతల్లో పోలింగ్ జరగనుంది. ఇప్పటికే ఈ 2 రాష్ట్రాల్లో అధికారంలో బీజేపీ రెట్టింపు ఉత్సాహంతో ఎన్నికల ప్రచారాన్ని కొనసాగిస్తోంది. అయితే వారసత్వ రాజకీయాలను ప్రచారంతో తమ ఆయుధంగా వాడుకోవడానికి ఉత్సాహం చూపుతున్నారు. ప్రస్తుతం జరుగుతున్న ఈ 2 రాష్ట్రాల్లో వారసత్వ, బంధుప్రీతి పార్టీలను గట్టెక్కిస్తాయా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. కొందరికి నాయకత్వ లక్షణాలు పుట్టుకతోనే వస్తాయనే వాదన ఉంది. ఒకప్పుడు ఒక పార్టీకి పరిమితమైన ఈ విధానం క్రమక్రమంగా దాదాపు అన్ని ప్రాంతీయ పార్టీలకు విస్తరించింది. ఇదే సమయంలో త్వరలో జరగనున్న మహారాష్ట్ర, జార్ఖండ్ 2 రాష్ట్రాల ఎన్నికల్లో టికెట్ల జాబితాపై రాజకీయ వంశాలు ఆధిపత్యాన్ని చెలాయిస్తున్నాయి అనే టాక్ ప్రధానంగా వినిపిస్తోంది. ఇదే అంశాన్ని తమ ప్రచారంలో ప్రజల నుంచి ఓట్లను రాబట్టుకునేందుకు వివిధ రాజకీయ పార్టీలు మాటలు తూటాలు పేల్చుతున్నాయి. ప్రస్తుతం ఇదే ట్రెండ్ను అన్ని పార్టీలు ఫాలో అవుతున్నాయి. బయట వాళ్ళకన్నా వారసత్వం నుంచి వచ్చిన వాళ్లే బెటర్ అనేలా ప్రాంతీయ పార్టీలే జాతీయ పార్టీలు సైతం వ్యవహరిస్తున్నాయి. భారతదేశం అంటేనే వారసత్వ రాజకీయాలకు మూలంగా చరిత్ర చెబుతోంది. కాంగ్రెస్ కుటుంబం నుంచి తొలి వారసురాలిగా ఇందిరాగాంధీ కనిపిస్తారు. ఆమెకు సొంత కుటుంబంలో పోటీ లేదు. కానీ కాంగ్రెస్ సీనియర్లతో పేచి వచ్చింది. ఎన్నో కష్టాలు, నష్టాలు చవిచూసి 16 ఏళ్ల పాటు సుదీర్ఘమైన పాలనను దేశానికి ప్రధానిగా అందించి ఉక్కు మహిళగా నిలిచారు. వీరిది అనేక దశాబ్దాలుగా కుటుంబ వారసత్వ రాజకీయంగా సాగింది. ఇక 1960 దశాబ్దాల్లో స్థాపించిన శివసేనలో బాల్ ఠాకరేకు వెన్నంటి ఉన్న సోదరుడు కుమారుడు రాజ్ ఠాకరే చివరికి ఓడి బయటకు వెళ్లిపోయారు. సొంత కుమారుడు ఉద్ధవ్ ఠాకరేకే వారసత్వాన్ని బాల్ ఠాకరే కట్టబెట్టారు. తమిళనాడులోని డిఎంకేలో కరుణానిధి పెద్ద కుమారుడు అళగిరి, చిన్న కుమారుడు స్టాలిన్ మధ్యన జరిగిన పోరులో చివరికి స్టాలిన్ గెలిచి పార్టీ పగ్గాలు అందుకుని సీఎం అయ్యారు. ఇప్పుడు ఆయన వారసుడిగా ఉదయనిధి ఎలాంటి ఇబ్బంది లేకుండా పార్టీలో కీలక స్థానానికి చేరుకున్నారు. తాను అన్నీ వదులుకుని రాజకీయాల్లోకి వచ్చాను అని చెప్పిన ఎన్టీఆర్కి కూడా వారసత్వ బెడద తప్పలేదు. ఇలా చెప్పుకుంటూ పోతే పార్టీలో వారసత్వం కోరుకోవడంలో తప్పేమీ లేదనేది ఇప్పుడు కామన్ అయిపోయింది. మహారాష్ట్రలో ఒకే దశలో నిర్వహిస్తున్న ఎన్నికలకు పోటీ చేసే అభ్యర్థుల నామినేషన్ల దాఖలకు నేడు ఆఖరి రోజు కావడంతో మరాఠా రాజ్యంలో పొలిటికల్ హీట్ నెలకొంది. అన్ని పార్టీల నుంచి ప్రకటించిన అభ్యర్థులు అంతా దాదాపుగా నామినేషన్లను దాఖలు చేశారు. ఇప్పటికే ముఖ్య నేతల నామినేషన్ల ప్రక్రియ పూర్తయింది. కాగా 2 కూటముల నుంచి ఇంకా కొంతమంది అభ్యర్థులను ఖరారు చేయాల్సి ఉంది. అయితే సీట్లు దక్కని వారు రెబల్స్గా బరిలోకి దిగే అవకాశం ఉండడం ఇప్పుడు 2 కూటమిల్లోనూ ముఖ్య నేతల సమర్థతకు పరీక్షగా మారుతోంది. మహావికాస్ అఘాడీ కూటమిలో కాంగ్రెస్, ఎన్సీపీ, శివసేన పార్టీలు భాగస్వాములుగా ఉన్నాయి. బీజేపీ పార్టీలో ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని శివసేన, అజిత్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీలతో కూడిన అధికార మహాయుతి కూటమి గట్టి పోటీ ఇస్తోంది. ఇదే సమయంలో కొన్ని స్థానాల్లోని అభ్యర్థుల ఎంపికలో ప్రకంపనలు రేగుతున్నాయి. అయితే 2019 లోక్సభ ఎన్నికల్లో 48 స్థానాలకు 41 గెలిచిన బీజేపీ సేన కూటమి 2024లో 17కే పరిమితమైంది. కొన్ని నెలలుగా సంక్షేమ పథకాలు, హైవేలపై టోల్ ఫీ రద్దు లాంటి చర్యలతో మహాయుతి సీఎం ఏక్నాథ్ షిండే రాష్ట్రంలో మళ్లీ అధికారం నిలుపుకోవాలని చూస్తున్నారు. మరోపక్క 2 ఏళ్లలో 2 పార్టీలను చీల్చి అనైతిక కూటమితో బీజేపీ ప్రభుత్వ ఏర్పాటు చేశారనే ప్రజాభావన, అధికార పక్ష వ్యతిరేకత, నిరుద్యోగం, ప్రాంతాల మధ్య అభివృద్ధిలో అంతరాలు ఇవన్నీ చూస్తే ప్రతిపక్షానికే అనుకూలిస్తాయనే ఓ అంచనా ఉంది. ఇక స్థానిక పార్టీలైన శివసేన, ఎన్సీపీలు 2గా చీలేక ఎవరి సత్తా ఏంటో నిరూపించుకునేందుకు ఈ అసెంబ్లీ పోరు బీజేపీకి పెద్ద పరీక్ష కానుంది.
ఇదిలా ఉంటే జార్ఖండ్ అసెంబ్లీకి జేఎంఎంతో కలిసి కూటమిగా పోటీ చేస్తున్నట్లు కాంగ్రెస్ ఇప్పటికే ప్రకటించింది. సీట్ల సర్దుబాటుపై ఇంకా తుది నిర్ణయం తీసుకోనప్పటికీ ఇప్పటిదాకా చేసిన అభివృద్ధి పనులు తమను గెలిపిస్తాయని కూటమి నేతలు భావిస్తున్నారు. ఇదే విధంగా జార్ఖండ్ ఎన్నికల్లో ఇండియా ఎన్డీఏ కూటమి మధ్యనే ప్రధానంగా పోటీ జరుగుతోంది. 2019లో అధికారం కోల్పోయిన ఎన్డీఏ ఈసారి తిరిగి అధికారం దక్కించుకోవాలనే పట్టుదలతో ఉంది. అదే సమయంలో జేఎంఎం నాయకత్వంలోని ఇండియా కూటమి సైతం మరోసారి గెలుపు కోసం ఇప్పటికే పావులు కదుపుతున్న బీజేపీ రాష్ట్రంలో అవినీతిని ప్రధాన అస్త్రంగా మలుచుకోవాలని భావిస్తోంది. దీంతో పాటుగా బంగ్లాదేశీల చొరబాటు అంశాన్ని తమ ప్రచారంలో కీలకంగా ప్రస్తావన చేసుకుంటోంది. అటు అభ్యర్థుల ఖరారులో ఇతర పార్టీల కంటే దూకుడు ప్రదర్శిస్తోంది. కేంద్ర మంత్రి అమిత్ షాతో పాటు అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ తదితర నేతలు ప్రచారంలో పలు అంశాలపై ఎప్పటికప్పుడు ప్రశ్నలు సంధిస్తూ అధికార కూటమిని ఇరుకున పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. 2 దశల్లో జరిగే ఎన్నికలకు కొన్ని ముఖ్యమైన నియోజకవర్గాల్లో రాజకీయ కుటుంబాల సభ్యులు పోటీ పడుతున్నారు. ఈసారి చాలా వరకు పాత వాళ్లే పోటీ చేస్తుండగా కొన్ని కొత్త ముఖాలు కూడా తెరపైకి వస్తున్నాయి. ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ బర్హైత్ నియోజకవర్గం నుంచి ఆయన భార్య కల్పనా సోరెన్ గాండే స్థానం నుంచి పోటీ చేయనుండగా హేమంత్ సోదరుడు బసంత్ దుమ్కా నుంచి జేఎంఎం తరపున పోటీకి దిగుతున్నారు. ఈ ఏడాది ప్రారంభంలో లోక్సభకు ఎన్నికైన జేఎంఎం సీనియర్ నేతలు జోబా మాఘీ, నలిన్ సోరెన్ కుమారులకు మనోహర్పూర్, షికారిపరా స్థానాలను కేటాయించారు. కాగా కేరళలోని వయనాడ్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ నామినేషన్ దాఖలు చేయడంపై బీజేపీ తీవ్రంగా స్పందించింది. ఇది వారసత్వ రాజకీయాలకు ప్రతీకగా విమర్శిస్తూ ఆమె సమర్పించిన ఎన్నికల అఫిడవిట్లో తేడాలున్నాయని, మరోపక్క దళితుడైన కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేను నామినేషన్ సమయంలో కలెక్టర్ కార్యాలయంలోకి రానివ్వకుండా గాంధీ కుటుంబం అవమానించిందని ఆరోపించింది. జార్ఖండ్ ఎన్నికల వేళ కీలక నియామకం జరిగింది. ఈ ఎన్నికల్లో పోలింగ్ శాతం పెంచేందుకు ఎన్నికల సంఘం నిర్వహించే ప్రచారంలో ఇండియన్ క్రికెటర్ ధోని బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరించనున్నారు. ఈ మేరకు ఎన్నికల అధికారుల అభ్యర్థనకు ధోని అంగీకారం తెలిపారు. ఇదే అంశాన్ని బీజేపీ తమ వైపుకు లాక్కునే ప్రయత్నం చేస్తోంది. కాగా గత ఎన్నికల్లో బీజేపీకి కొల్హాన్ ప్రాంతంలో ఒక్క సీటు కూడా రాకుండా అడ్డుకున్న చరిత్ర చంపై సోరెన్కు ఉంది. అలాంటి చంపై సోరెన్ను పార్టీలోకి చేర్చుకున్న బీజేపీ గిరిజన ప్రాంతాల్లో మంచి పట్టున్న సోరెన్ సాయంతో కొల్హాన్ ఏరియాలో జేఎంఎం జోరును అడ్డుకోవాలని బీజేపీ భావిస్తోంది. ఇలా ఈ 2 రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీకి ప్రధాన పోటీదారు కాంగ్రెస్ అయినప్పటికీ కేంద్రంలో ఉన్న అధికార పార్టీకి కలిసొచ్చే మరో అంశమని విశ్లేషకులు అంటున్నారు.